యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ప్రధాన అంశం కడప రెడ్డమ్మ జగన్ రెడ్డికి తలనొప్పిగా మారనుందా అనే అంశంపై విశ్లేషణ. ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలుగురికి పంపిస్తే 10 నుంచి 20 మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్లు ఉంటుంది. ఇక అసలు విషయానికి వద్దాం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సొంత ఊరికి వచ్చాడు పులివెందులకు వచ్చి ఇడపలపాయ వద్ద తన తండ్రి అయినటువంటి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి వద్ద ఘనంగా నివాళులు అర్పించారు. ఇది బాగానే ఉంది. ఆయన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనేందుకు పులివెందులకు వచ్చారు. 4 రోజులు పర్యటన పులివెందుల్లో ఉంటారు. ఆయన సభలు సమావేశాలు కార్యకర్తలకు అందుబాటులో, నాయకులకు అందుబాటులో ఉండేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇక ఏముంది, రంగంలోకి దిగారు. పులివెందులకు వచ్చారు. పులివెందులకు వచ్చిన అనంతరం నివాళులు అర్పించిన అనంతరం ఆయన ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు. గత ప్రభుత్వం నాకు రాకపోవడానికి, నేను ఓడిపోవడానికి కారణం ఏమిటి అంటే నేను అబద్ధాలు చెప్పకపోవడమే. నేను అబద్ధాలు చెప్పి ఉంటే మళ్ళీ నేనే ముఖ్యమంత్రి అయ్యేవాడిని. అబద్ధాలు చెప్పేది నాకు అలవాటు లేదు, అందుకు నేను ఓడాను. చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్పాడు కాబట్టి ఆయనకు ప్రజలు అధికారాన్ని అప్పచెప్పారు. ఎందుకు చంద్రబాబు నాయుడు గెలిచాడు అంటే ముఖ్యంగా నీకు ఇన్ని వేలు, నీకు ఇన్ని వేలు, నీకు ఇన్ని వేలు, నీకు ఇన్ని వేలు అని పిల్లవాడి నుంచి మహిళలు, వృద్ధుల వరకు ఆయన వ్యంగ్యంగా మాట్లాడుతూ అందరికీ ఇన్ని వేలు ఇస్తా అని అబద్ధాలు చెప్పుకొచ్చారు. అందుకే చంద్రబాబు నాయుడు గెలిచాడు అనే సందేశం ఇచ్చే ప్రయత్నం చేశారు. సరే, ఇది బాగానే ఉంది. ఒక మాజీ ముఖ్యమంత్రి ఎన్నికల సంఘటన, ఎన్నికల హామీల గురించి వ్యంగ్యంగా మాట్లాడడం అది సబబే అనుకోండి. ఇకపోతే ఈ సమావేశంలో కడప గురించి ఆయన మాట్లాడడం అందరినీ కూడా ఆశ్చర్యచకితులను చేసింది. కారణం ఏమిటి అంటే కడప రెడ్డమ్మ అదే మొట్టమొదటిసారి మహిళ కడపకు ఎమ్మెల్యేగా గెలిచింది. అది తెలుగుదేశం పార్టీ తరఫున కడప రెడ్డమ్మ అని పేరు తెచ్చుకుంది. మాధవి రెడ్డి కడప జిల్లా ఇన్ఛార్జి వాసు అదే శ్రీనివాసులు రెడ్డి సతీమణి మాధవి రెడ్డి. ఈమె ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచి కాదు, ఎన్నికల సమయం బరిలోకి దిగినప్పటి నుంచి ఈమె హల్చల్ రాజకీయం చేస్తూనే ఉంది. అయినప్పటికీ తగ్గలేదు. ఎమ్మెల్యేగా గెలిచింది. ఇక ఏముంది, ఇంకా రెచ్చిపోతూ ఉంది. ఎవరి మీద అంటే వైకాపా నాయకుల మీద, వైకాపా అధిష్టానం మీద. ఒకానొక సమయంలో మీ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి రమ్మను, ఎక్కడ ఉన్నాడు మీ జగన్మోహన్ రెడ్డి అని ప్రశ్నించింది కడప రెడ్డమ్మ. ఆ కోణంలో ఆమె రాజకీయం జరిపింది. సరే, అంతటితో ఆగలేదు. ప్రస్తుతం హంగామా చేస్తూ ఉంది. కడప కార్పొరేటర్ల పరిస్థితి విషయంలో, సమావేశాల విషయంలో మేయర్కు ఆమె పెద్ద తలనొప్పి అయ్యింది. మేయర్తో పాటు జగన్మోహన్ రెడ్డికి కూడా పెద్ద తలనొప్పిగా మారనుంది. ఈ విధంగా కడప రెడ్డమ్మ అదే మాధవి హల్చల్ రాజకీయం చేస్తూ ఉంది. నిన్న మహిళ ఎమ్మెల్యేకి మీరు కుర్చీ ఇవ్వరా అని మొత్తం అంతా హల్చల్ రాజకీయం చేసింది. తన కార్పొరేటర్లను వెంట పెట్టుకొని కాగితాలు చించి వేసింది. ఈ విధంగా రాద్ధాంతం చేసి రాజకీయం హల్చల్ చేసింది ఆమె. ఇదే సోషల్ మీడియాలో హల్చల్ రాజకీయం కొనసాగుతూ ఉంది. ఇది వెరసి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెంతకు వెళ్ళినట్లు ఉంది. ఆయన పులివెందులకు వచ్చాడు, ఇడపలపాయలో మీటింగ్ పెట్టుకున్నాడు. ఆమె పేరు ప్రస్తావించాడో లేదో తెలియదు కానీ పెద్ద తలనొప్పిగా మారినట్లే ఉంది. మేయర్కు సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు అని, ఆ తర్వాత కడప కార్పొరేటర్లను ఎటువంటి పరిస్థితుల్లో వదులుకోవద్దు అని, కడపను మన చేతుల నుంచి చేజారనియ్యొద్దు అని హెచ్చరించినట్టు సోషల్ మీడియాలో హల్చల్ వార్తా కథనాలు కూడా వస్తూ ఉన్నాయి. ఈ విధంగా కడప రెడ్డమ్మ గురించి ప్రస్తావన వచ్చింది అంటే ఒకవైపు మేయర్కు, మరోవైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కడప రెడ్డమ్మ పెద్ద తలనొప్పిగా మారినట్లే కదా.
అనేది ఇది ప్రజల్లోకి జగన్మోహన్ రెడ్డి పంపించే ప్రయత్నం చేసినట్లు ఉంది. ఆమె పేరు ఈరోజు సమావేశంలో లేవనెత్తి కార్పొరేటర్ల పరిస్థితి రాజకీయాన్ని ఆయన మాట్లాడి ఈ విధంగా కడప రెడ్డమ్మను ఇంకా రాజకీయంగా పైకి ఎత్తేటట్లు జగన్మోహన్ రెడ్డి మాట్లాడినట్లు ఉంది అనేది నా ఈ చిన్న వీడియో. మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య. నమస్తే.